మనం ఈరోజు వీడియోలో క్రాస్ చైన్ స్వాప్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో క్రాస్ చైన్ స్వాప్ అంటే ఏంటో తెలుసుకునే ముందర మనం అసలు సేమ్ చైన్ స్వాప్ అంటే ఏంటి ఆర్ సింపుల్ స్వాప్ అంటే ఏంటో డిఫరెన్స్ తెలుసుకుందాం. సో స్వాప్కిను క్రాస్ చైన్ స్వాప్కి ఉన్న డిఫరెన్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్వాప్ అంటే ఏంటి ఆర్ సేమ్ చైన్ స్వాప్ అంటే ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ వన్ చైన్. అంటే మనం ఒకటే చైన్లో ఒక కాయిన్ నుంచి ఇంకో కాయిన్కి మనం స్వాప్ చేయడాన్ని సింపుల్ స్వాప్ ఆర్ సేమ్ చైన్ స్వాప్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెడ్కే సింక్ ఎరా నెట్వర్క్లో ఉన్నారనుకోండి. జెడ్కే సింక్ ఎరాలో మీరు ఇథీరియం నుంచి యూఎస్డిసికి స్వాప్ చేయటము, లేకపోతే యూఎస్డిసి నుంచి యూఎస్డిటీకి స్వాప్ చేయటము, ఆర్ యూఎస్డిటీ టు ఇథీరియం స్వాప్ చేయటము, ఆర్ ఎనీ ఫ్రమ్ వన్ కాయిన్ నుంచి అనదర్ కాయిన్కి స్వాప్ చేయటాన్ని అదే ఒకటే చైన్లో చేస్తుంటే దాన్ని సింపుల్గా స్వాప్ అని అంటారు అందరూ. సో రెగ్యులర్గా అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి దగ్గరన్నా స్వాప్ చేసాం మేము అనే మాట విన్నారు అని అంటే ఒకటే చైన్లో మీరు ఒక కాయిన్ నుంచి ఇంకో కాయిన్కి స్వాప్ చేయడాన్ని వాళ్ళు స్వాప్ అని రిఫర్ చేస్తున్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి డెక్స్లు ఏమేమి ఉన్నాయి సేమ్ చైన్ స్వాప్ ఆఫర్ చేసే డెక్స్ అంటే యూనిస్వాప్, ప్యాన్కేక్ స్వాప్, సింక్ స్వాప్, డోడో ఫైనాన్స్, సూషీ స్వాప్, 1 ఇంచ్ ఇట్లా ఇంకా ఒక 100 డిఫరెంట్ డెక్సెస్ ఉన్నాయి అనమాట విచ్ ఆర్ ఆఫరింగ్ సేమ్ చైన్ స్వాప్స్. సో ఇప్పుడు క్రాస్ చైన్ స్వాప్ అంటే ఏంటో చూద్దాం. సో క్రాస్ చైన్ స్వాప్ అంటే ఏంటి, ఇట్ ఇన్వాల్వ్స్ 2 చైన్స్ అనమాట. అంటే ఇంతకు ముందేమో ఓన్లీ వన్ చైన్లో మనం ఒక కాయిన్ నుంచి ఒక కాయిన్కి స్వాప్ చేస్తున్నాము, కానీ ఇక్కడ ఏంటంటే 2 చైన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇథీరియంని ఒక చైన్ నుంచి ఇంకో చైన్కి మీరు స్వాప్ చేయాలని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జెడ్కే సింక్ ఎరా టు లీనియాకి మీరు ఇథీరియంని స్వాప్ చేయాలనుకుంటున్నారు. సో దీన్ని క్రాస్ చైన్ స్వాప్ అంటారు అనమాట. అంటే ఒక చైన్ నుంచి ఇంకో చైన్కి మీరు ఒక అసెట్ని ఆర్ ఒక కాయిన్ని మీరు కనుక స్వాప్ చేయాలని అనుకుంటే దాన్ని క్రాస్ చైన్ స్వాప్ అంటారు. సో ఇలాంటి ఫంక్షనాలిటీని మనకు ఆఫర్ చేస్తున్న డెక్సెస్ ఏంటి, ఆర్బిటర్ ఫైనాన్స్, సింబయాసిస్, టార్గెట్, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను అంటే మంచిగా అనిపించినవి నేను మెన్షన్ చేశాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఆర్బిటరు, సింబయాసిస్ ఆర్ మై ఫేవరెట్, ఎందుకంటే అవి కొంచెం లో ఫీ తీసుకొని మీకు ఈ ఫంక్షనాలిటీని ఆఫర్ చేస్తున్నాయి. మిగతావి కూడా చాలా ఉన్నాయి కానీ అవి కొంచెం ఎక్కువ ఫీ ఛార్జ్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది అందరూ టార్గెట్ మీదకి వెళ్ళి క్రాస్ చైన్ స్వాప్స్ చేస్తున్నారు, ఎందుకంటే లేయర్ 0 ఎయిర్ డ్రాప్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని చెప్పి వాళ్ళు టార్గెట్ని యూజ్ చేస్తున్నారు. సో అది. సో కొన్ని డెక్సెస్ ఏంటంటే బోత్ సేమ్ చైన్ స్వాప్ అంటే లైక్ సింపుల్ స్వాప్ ఆఫర్ చేస్తుంది అండ్ క్రాస్ చైన్ స్వాప్ కూడా ఆఫర్ చేసే డెక్సెస్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఓషన్ తీసుకుంటే మీరు ఒకటే చైన్లో స్వాప్ చేయొచ్చు ఆర్ 2 డిఫరెంట్ చైన్స్లో కూడా స్వాప్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్తో క్రాస్ చైన్ స్వాప్ ఎలా చేయాలో చూపిస్తాను, రైట్? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు సో ఆర్బిటర్ ఫైనాన్స్. సో ఆర్బిటర్ ఫైనాన్స్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ వెళ్ళి మనం వ్యాలెట్ కనెక్ట్ చేద్దాము. సో మెటామాస్క్ వ్యాలెట్ కనెక్ట్ చేసాము. నేను వెంటనే నా వ్యాలెట్ కనెక్ట్ అయింది. నా వ్యాలెట్ కనెక్ట్ అవ్వగానే నేను ఈ వీడియోలో ఏం చూపిస్తానంటే జెడ్కే సింక్ ఎరాలో నుంచి అంటే ఫ్రమ్ జెడ్కే సింక్ ఎరా చైన్ నుంచి లీనియా చైన్లోకి నేను కొంచెం ఇథీరియంని స్వాప్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చి ఇక్కడ టోకెన్ ఇక్కడ ఇథీరియం సెలెక్ట్ చేసుకుంటాను. ఇథీరియం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్లో చూస్తే మీకు చాలా నెట్వర్క్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను దాంట్లో నాకేం కావాలి, నేను యాజ్ ఆఫ్ నో నేను జెడ్కే సింక్ ఎరా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను వచ్చి జెడ్కే సింక్ ఎరా సెలెక్ట్ చేసుకున్నాను. సో జెడ్కే సింక్ ఎరా నాకు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. అండ్ టూలో కూడా చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. సో మీరు దీంట్లో నేను లీనియా సెలెక్ట్ చేసుకున్నాను. సో అందుకని లీనియా సెలెక్ట్ అయ్యింది, రైట్? సో మీరు కావాలంటే బేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ నెట్వర్క్స్ని మీరు ఏదైనా చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో నేను లీనియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో జెడ్కే సింక్ ఎరా అండ్ లీనియా, రైట్? ఫ్రమ్ 2 సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మెయిన్ థింగ్ అనమాట. అంటే ఏ టోకెన్ మీరు స్వాప్ చేయాలనుకుంటున్నారు ఇథీరియం, సో దట్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ సెలెక్టెడ్, రైట్? దెన్ ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తుందంటే మన వ్యాలెట్లో 0.027968 ఇథీరియం ఉంది. సో నువ్వు ఎంత స్వాప్ చేయాలని అనుకుంటున్నావు, ఓకే? సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాక్స్ కొట్టాను అనుకోండి. మ్యాక్స్ కొడితే అది గ్యాస్కి ఎంతైతే కావాలో ఈ పర్టికులర్ చేయడానికి క్రాస్ చైన్ స్వాప్ చేయడానికి గ్యాస్ ఎంతైతే కావాలో అంత మినహాయించుకొని అది మిగతాది నేను ట్రాన్స్ఫర్ చేయగలను అని చెప్తుంది అనమాట. సో నేను మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేయాలని అనుకోవట్లేదు. సో నేను 0.02 ఇథీరియం వరకు నేను ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటున్నాను. సో జెడ్కే సింక్ ఎరా లీనియాకి 0.02 ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఏం చెప్తుందంటే లీనియాలో కూడా నీకు 0.02 వస్తుంది ఇథీరియం అని చెప్పి మనకు చెప్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి సెండ్ కొడతాను అనమాట. సెండ్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ థింగ్స్ చూపిస్తుంది. సో విత్ హోల్డింగ్ ఫీ అంటే ఇంత ఫీ యాక్చువల్గా ఛార్జ్ చేస్తుంది అనమాట ఆర్బిటర్ ఫైనాన్స్.
అండ్ ఆల్సో దాని గ్యాస్కి కావాలి కదా. ఇప్పుడు ఇదేంటంటే జెడ్కే సింక్లోనూ ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, లీనియాలోనూ ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ జెడ్కే సింక్లోనూ ఒక ట్రాన్సాక్షన్ జరగాలి, లీనియాలో ఒక ట్రాన్సాక్షన్ జరగాలి. ఈ రెండింటికి జరగాలంటే కొంత గ్యాస్ అవసరం అవుతుంది. సో ఆ గ్యాస్ కోసం అని చెప్పి అది కొంత విత్హోల్డ్ చేస్తుంది. సో ఆ విత్హోల్డింగ్ ఫీ ఇదనమాట. దెన్ ఐడెంటిఫికేషన్ కోడ్, టోటల్ సెండర్ రిసీవ్డ్, ఇవన్నీ ఇక ఆ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతున్నాయి, ఆర్బిటర్ ఫైనాన్స్ యొక్క ప్రోటోకాల్ ప్రకారం. అండ్ దెన్ ఇక్కడికి వచ్చి కన్ఫర్మ్ అండ్ సెండ్ కొడతా. కన్ఫర్మ్ అండ్ సెండ్ కొట్టిన తర్వాత ఇక్కడ గ్యాస్ ఎంత అవుతుందని చూపిస్తుంది అండ్ టోటల్ ఎంత మనీ అని చెప్పి చూపిస్తుంది. సో నేను వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేశాను అనుకోండి. కన్ఫర్మ్ కొడితే నాకు ఇదిగోండి జెడ్కే సింక్ ఎరా నుంచి బ్రిడ్జ్ అవుతున్నట్టుగా, అంటే క్రాస్ చైన్ స్వాప్ అవుతున్నట్టుగా మీకు పిక్టోరియల్గా చూపిస్తున్నాడు అనమాట. సో ఈ ట్రాన్సాక్షన్ ఏమో జెడ్కే సింక్ ఎరా ట్రాన్సాక్షను, లీనియర్ ట్రాన్సాక్షన్ ఏమో ఇదనమాట. సో జెడ్కే సింక్ ఎరా ట్రాన్సాక్షన్ ఫస్ట్ సక్సెస్ అయిన తర్వాత లీనియర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. సో ఆ ట్రాన్సాక్షన్ యొక్క ప్రోగ్రెస్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ టిక్ మార్క్ వచ్చిందంటే మీకు జెడ్కే సింక్ ఎరాలో ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో వెన్ యూ క్లిక్ ఇట్, ఇక్కడ మీకు క్లియర్గా జెడ్కే సింక్ ఎరాలో ప్రాసెస్డ్ అండ్ మీ ఎంతైతే పంపించుకుంటున్నారో అంతా, అండ్ ఫీ నాకు 9 cents పడింది. సో ఇక్కడ 0.02 పంపించా కదా, సో ఆ $40 ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇక్కడ ఫీ 9 cents పడింది. ఓకే. అండ్ సిమిలర్లీ ఇప్పుడు లీనియా మీద చూస్తే లీనియా మీద స్టిల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ మీద మనం ఈ ట్రాన్సాక్షన్ కూడా ఎంత పడిందో చూడొచ్చు. సో ఇన్ ద మీన్ టైమ్ ఇది అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే సేమ్ థింగ్ ఆన్ ద అదర్ బ్రిడ్జెస్ కూడా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింబయాసిస్లోకి వెళ్ళారనుకోండి, సేమ్ సింబయాసిస్ అనేది కూడా ఇంకొక క్రాస్ చైన్ స్వాప్ ఆఫర్ చేస్తున్న డెక్స్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళి మీరు కనెక్ట్ వ్యాలెట్ కొడితే మెటామాస్క్ చూస్ చేసుకోండి. మెటామాస్క్ చూస్ చేసుకోగానే ఆటోమేటిక్గా మీ వ్యాలెట్ కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయిన తర్వాత మీరు రైట్ నెట్వర్క్ చూస్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఫ్రమ్, ఇక్కడ సేమ్ ఇందాక ఆర్బిటర్లో ఎట్లయితే ఉందో అక్కడ ఫ్రమ్, ఇక్కడ టు. సో ఓన్లీ యూఐ డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ బోత్ ఆర్బిటర్ కానీ సింబయాసిస్ కానీ నాకు యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. సో దట్స్ వై ఐ మోస్ట్లీ యూజ్ దిస్ బోత్ అనమాట. బట్ మీకు ఏదో ఇంకా బెటర్గా అనిపిస్తే అది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అనేది మనం ఇన్ని చైన్స్ ఆఫర్ చేస్తుంది అనమాట. ఫ్రమ్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు ఏ టోకెనో దాని టోకెన్ చూస్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ 2లో మీకు వచ్చేసేసి ఇంకొక చైన్ ఏదో ఒకటి మీకు దేనికైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్కే సింక్ ఎరాలోకి మళ్ళీ పంపించాలని అనుకుంటున్నా. సో ఇక్కడికి వచ్చి నేను ఈథీరియం సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే లీనియాలో ఉన్న ఈథీరియము జెడ్కే సింక్లో ఉన్న ఈథీరియంకి పంపిస్తున్నాము, ఈ క్రాస్ చైన్ స్వాప్ చేస్తున్నాము అని అర్థం అనమాట. తర్వాత వచ్చేసేసి మీకు ఇక్కడ మ్యాక్స్ కొడితే మీకు ఎంతైతే ఈథీరియం లీనియాలో ఉందో అంత ఈథీరియం ఇక్కడ మీకు దీంట్లోకి వెళ్ళిపోతుంది, జెడ్కే సింక్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మీకు రౌట్ చెప్తుంది అనమాట. ఇది రౌట్, నేను ఫస్ట్ ఈత్ నుంచి WETH కన్వర్ట్ చేసుకుంటాను. ఇదంతా ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. దెన్ ప్రైస్ ఎంత స్లిప్పేజ్ టాలరెన్స్, ఫీ ఎంత ఛార్జ్ చేస్తాను చూస్తే 0.0008. అంటే మనం ఈ ప్రోటోకాల్ యూస్ చేస్తున్నందుకు ఇంత WETH ఫీ కింద ఛార్జ్ చేస్తున్నారు. దెన్ మనం ఏంటంటే ఇక మన లీనియా నుంచి పంపిస్తున్నాం కాబట్టి అది ఏమంటుందంటే లీనియాలోకి నెట్వర్క్ మార్చమని అడుగుతుంది. సో నెట్వర్క్ మార్చిన తర్వాత ఇప్పుడు మీరు స్వాప్ కొట్టారంటే సిమిలర్గా ఇందాక ఏదైతే వచ్చిందో సేమ్ అలాంటిదే ఇక్కడికి వస్తుంది. అండ్ నేను ఇది చేయదలుచుకోలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను. సో ఐమ్ జస్ట్ షోయింగ్ యూ ద UI అనమాట, అంటే ఎలా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ అనేది. ఓకే. సో లైక్ దిస్. సో ఇక్కడికి వెళ్ళి మీరు చూస్తే మనం ఇంతలోకి ఆర్బిటర్లోకి వెళ్ళిన సెకండ్ ట్రాన్సాక్షన్ చూస్తే ఇది కూడా అయిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ చూస్తే మీకు ట్రాన్సాక్షన్ ఇది కూడా టిక్ మార్క్ వచ్చేసింది. మనం వెళ్ళి క్లిక్ చేస్తే లీనియాలో కూడా సక్సెస్ అయిపోయింది. లీనియాలో నాకు సేమ్ 10 cents పడింది ట్రాన్సాక్షన్ ఫీ. సో దట్స్ ఇట్. మనం టూ డెక్సెస్ మీద మనము క్రాస్ చైన్ స్వాప్ ఎలా చేయాలో చూసాము. సో నేను ఇంకా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెనీ మోర్ బ్రిడ్జెస్ మెన్షన్ చేస్తాను. బట్ ద మోస్ట్ యూస్ఫుల్ బ్రిడ్జెస్ నాకైతే ఆర్బిటర్, సింబయాసిస్ అనిపించినాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ ప్లస్ ద అమౌంట్ ఆఫ్ ఫీ దే ఆర్ ఛార్జింగ్ అనేది కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఓకే, దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ కామెంట్ టు దిస్ వీడియో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.